నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తో మేము 60Kకి రీచ్ అయ్యాం. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఓటర్లు రాజకీయంగా చైతన్యం గలవారు. ప్రతి ఎన్నికల్లోనూ విలక్షణమైన తీర్పు ఇస్తూ ఉంటారు. పెందుర్తి నియోజకవర్గం ఏర్పడి 4.5 దశాబ్దాలు గడిచింది. అప్పటి నుంచి ఇక్కడ పోటీ చేసే వారికి ఒకేసారి ఛాన్స్ ఇస్తూ వచ్చారు ప్రజలు. ఇప్పటి వరకు ఇక్కడ ఒకసారి గెలిచిన అభ్యర్థి మళ్ళీ గెలిచిన దాఖలాలు లేవు. అయితే ఈసారి ఆ రికార్డు చెరిగిపోనుంది. అధికార ప్రతిపక్షాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఇద్దరు రెండోసారి బరిలో దిగుతుండడంతో ఎవరు విజయం సాధించినా రెండోసారి ఎన్నికైనట్టు అవుతుంది. దీంతో ఒక్కసారి ఛాన్స్కు బ్రేకులు పడనున్నాయి. అయితే ఈసారి ఇద్దరిలో గెలిచేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పెందుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజు మరోసారి వైసీపీ తరఫున పోటీ చేస్తుండగా, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కూటమి అభ్యర్థిగా జనసేన తరఫున బరిలో నిలిచారు. 2009లో రమేష్ బాబు పీఆర్పీ తరఫున పోటీ చేసి గెలవగా 2019 ఎన్నికల్లో అదీప్ రాజు విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికలు జరగగా 4 సార్లు కాంగ్రెస్, 4 సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. సిపిఐ, పీఆర్పీ, వైసీపీ ఒక్కొక్కసారి విజయం సాధించాయి. రాష్ట్రంలోని 2 జిల్లాల పరిధిలో ఉన్న ఏకైక అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఇదే. గ్రామీణ పట్టణ ప్రాంత ఓటర్లతో మిళితమై ఉంటుంది. ఈ నియోజకవర్గంలో పరవాడ, సబ్బవరం, పెందుర్తి మండలాలతో పాటు పెదగంటియాడ మండలంలోని కొన్ని గ్రామాలు ఉన్నాయి. దాదాపు ఇక్కడ 2,70,000 మంది ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా కొప్పులు, వెలములు, కాపులు, గవర కులస్తులు అధికంగా ఉంటారు. రాజకీయంగా మాత్రం వెలమ వర్సెస్ కాపులు అన్నట్టుగా రాజకీయం ఉంటుంది. ఈసారి కూడా పెందుర్తిలో అలాంటి యుద్ధమే జరుగుతుంది. వెలమ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ అభ్యర్థి అదీప్ రాజు, కాపు నేత అయిన కూటమి అభ్యర్థి రమేష్ బాబుల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. పెందుర్తి వాణిజ్య ప్రాంతం. విశాఖపట్నం మహానగరానికి సమీపంలో ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గం చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చెందలేదు. మహానగరానికి సమీపంలో ఉన్న నియోజకవర్గం అయిన ఉన్నత విద్య, మెరుగైన వైద్య సేవల కోసం విశాఖపట్నానికి వెళ్లాల్సిన పరిస్థితి. ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎమ్మెల్యే అదీప్ రాజు పైన నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. పెందుర్తిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామన్న హామీ ఇప్పటికీ అమలు కాలేదు. 5 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదనే అపవాదు ఆయన పైన ఉంది. ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం పట్ల యువత ప్రభుత్వం పైన ఆగ్రహంతో ఉన్నారు. పంచగ్రామాల భూ సమస్యను ఇప్పటికీ పరిష్కరించకపోవడం వైసీపీకి మైనస్గా చెప్పుకోవచ్చు. పరిశ్రమల ఏర్పాటు సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రజలు కాలుష్యం బారిన పడుతున్నారు. పరవాడ ఫార్మాసిటీ కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్యం బారిన పడిన గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. ఇవన్నీ వైసీపీ అభ్యర్థికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండడం కలిసొచ్చే అంశం. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. అదే సమయంలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటారనే పేరు కూడా ఉంది. టీడీపీ, బీజేపీ మద్దతు ఆయనకు ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఈ నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేతగా ఉన్న బండారు సత్యనారాయణ మూర్తికి మాడుగుల టికెట్ ఇవ్వడంతో ఆ పార్టీ కేడర్ పూర్తి స్థాయిలో జనసేన అభ్యర్థికి సహకరిస్తుంది. నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడు కావడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజుపై ఉన్న వ్యతిరేకత పంచకర్ల రమేష్ బాబుకు అనుకూలంగా మారుతుంది. అదే సమయంలో పీఆర్పీ నుంచి రాజకీయంగా అరంగేట్రం చేసిన రమేష్ బాబుకు మెగాస్టార్ చిరంజీవి తన సంపూర్ణ మద్దతును తెలిపారు. రమేష్ బాబును గెలిపించాలని ప్రజలను స్వయంగా విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామం కూడా కూటమికి అడ్వాంటేజ్ అవుతుందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మొత్తంగా పెందుర్తి అసెంబ్లీ పోరులో రమేష్ బాబుకే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అందరూ చెప్తున్నమాట. మరి ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందో చూడాలి. మరి ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.